2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. నా పేరు మంగా, బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సార్? మేము మాత్రం సూపర్గా ఉన్నాం సార్. నిజంగా దేవుని కృప వల్ల అన్వర్ సార్ మా జీవితంలో కోచ్గా నాకు లభించారు. సార్ క్లాస్కి రాకముందు నేను చాలా నెగిటివ్ ఆలోచనతో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. దానివల్ల నా పనులు తొందరగా అయ్యేవి కాదు. తర్వాత సార్ క్లాస్లో జాయిన్ అయిన సెకండ్ డే నుండే నాలో చాలా చేంజెస్ నేనే గమనించాను. చాలా చాలా యాక్టివ్. ఇప్పుడు ప్రెజెంట్ నేను చాలా యాక్టివ్గా నా పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. సార్ చాలా టెక్నిక్స్ చెప్తారు. ఎందుకంటే ఆ జీవితంలోని ఆనందంగా ఉండడానికి ఏంటేంటి కావాలో వాటన్నిటిని సాధించడానికి ఈజీ టెక్నిక్స్ చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు సార్. దానివల్ల నేను చాలా విజయం సాధించాననే చెప్పాలి. హెల్త్ వైజ్ అయినా వెల్త్ వైజ్ అయినా. అందుకన్నా ముఖ్యమైన పెద్ద మిరాకిల్ ఏంటంటే మా పెద్ద పాపకి రైల్వేలో మంచి జాబ్ వచ్చింది. అది బిలాస్పూర్లో వస్తే బాగున్ను, మంచి డిపార్ట్మెంట్ అంటే మేము ఏదైతే అనుకున్నామో సార్ టెక్నిక్స్ యూజ్ చేసామో దేనికోసం పొందాలని, ఆ విధంగానే పాపకి ఈరోజు జాబ్ అయింది. మంచి డిపార్ట్మెంట్లో సిస్టమ్ వర్కే వచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు దీక్షిత. నేను మీరు చెప్పిన టెక్నిక్స్ మా మమ్మీ మాకు చెప్తారు, అవి మేము చేస్తాం అనమాట. నేను ఎలా అనుకున్నాను సింపుల్ ఈజీ వర్క్, నేనంటే ఏమేమి నేను రాశాను మేనిఫెస్ట్ చేశాను అదంతా సేమ్ అలాగే అయ్యింది. మీరు నమ్మరు, మా ఇంటి నుంచి మా ఆఫీస్ జస్ట్ 10 to 15 minutes డిస్టెన్స్లోనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. ఏ ఎనర్జీతో అయితే మీరు రెగ్యులర్గా స్టార్ట్ చేసి ఈ కెరీర్లో ఈ ఫీల్డ్లో ఉన్నారో కానీ, బట్ ఆ బ్లెస్సింగ్స్, ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనండి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అనండి, మీకున్నంత బాగా నాకు తెలిసి ఏ గెస్ట్కి అంత బాగా రాలేదండి. చాలా మందితో చేశాను కాబట్టి నేను క్రెడిట్ గోస్ టు మీకేనండి. అండ్ కొంతమంది స్పీకర్స్లో కొంతమంది ఉన్నారు లేరు అని నేను చెప్పను, వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు. బట్ దాని తర్వాత మాత్రం అది మీకే దక్కిందని చెప్పేసి చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు కూడా పీక్స్. అవును, ఇంకా మీకులానే పీక్స్. వాళ్ళ ఆడియన్స్ కూడా మీ దాకా వచ్చేసారు. ఇంకా అవును, రియలీ గ్రేట్. హెడ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, మీ అందరూ ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, చాలామంది నన్ను అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఫస్ట్ టైం నేను ఈ ఆల్మోస్ట్ 2.5 years నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఆన్లైన్లో చెప్తూనే ఉన్నాను. 8 years నుంచి చెప్తున్నాను, కానీ లాస్ట్ 2.5 years ఎప్పుడు నేను ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేయలేదు. మీకోసం ఫస్ట్ టైం సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం నేను కేవలం 1000 మందికి మాత్రమే, జాగ్రత్తగా ఉండండి, 1000 మందికి మాత్రమే నేను ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాను. ఈ నెల 24వ తారీఖు సండే మార్నింగ్ 10 o'clockకి. సో కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ 1000 మంది దాటిపోతే మాత్రం నేను ఫ్రీ సెషన్ చేయలేను, బికాస్ జూమ్ యొక్క కెపాసిటీ ఆన్లైన్లో చెప్తాను. మీరు ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ఆన్లైన్లో జూమ్లో 1000 మందితో పాటు రండి. సో కేవలం 1000 మందికి ఉంది కాబట్టి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటుంది లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ నెల 24వ తారీఖు మీరు వినబోయేది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. అది సో నేను నా లైఫ్ని ఎలా మార్చుకున్నాను, అసలు నేనేంటి, మీకు నా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నా క్లాస్కి ఒక్కసారి రండి కంపల్సరీగా. ఎలాగో ఫ్రీ కాబట్టి కంపల్సరీగా రండి. వస్తాను అనుకుంటే కింద ఐఎమ్ రెడీ అని మీరు టైప్ చేయండి. సో అయితే ఈ వీడియోని చెప్పేది ఏంటంటే, సో నా క్లాసెస్కి వస్తే రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో కూడా చూపిస్తాను. తిరుపతి నుంచి పల్లవి మేడం ఉన్నారు, నా దగ్గరికి వచ్చిన తర్వాత రిసీవ్డ్ 150,000 స్టక్డ్ మనీ వచ్చిందండి. అంటే చాలా మందికి స్టక్డ్ మనీ వస్తున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తున్నాయి, అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ హీల్ అవుతున్నాయి. ఈరోజు క్లాస్లో కూడా మార్నింగ్ 480 మంది జూమ్లో ఉంటే అందరూ ఏడ్చారు. హీలింగ్ చేస్తాం అనమాట మనం. రేపు క్లాస్లో కూడా హిప్నోటిజం క్లాస్ ఉంది. రేపు క్లాస్లో అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సైకాలజీ చెప్తాను, హిప్నోటిజం చెప్తాను, అట్ ద సేమ్ టైం మనీ గురించి ఎలా అట్రాక్ట్ చేయాలి, చాలా పవర్ఫుల్. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే జాగ్రత్తగా ఉండండి. డబ్బుని ఎర్న్ చేస్తారో, తెలిస్తే అట్రాక్ట్ చేస్తారండి. సో మీరు అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఈ రోజు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే, లేచిన వెంటనే కొన్ని వాటిని చూడకూడదు. ఇది ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక 10 minutes మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో అది మన బ్రెయిన్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లేచిన వెంటనే ఏమి చూడకూడదో నేను చెప్తాను. సో అండ్ మెయిన్గా ఫస్ట్ పాయింట్ జాగ్రత్త నోట్ చేసుకోండి, చూడకొని చిరిగిపోయిన ఫొటోసు, దేవుడి ఫొటోస్ అయినా చిరిగిపోయిన ఫొటోస్ ఉండకూడదండి. సో మంచి నీట్గా ఒక కళగా ఉన్న ఫొటోస్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే చిరిగిపోయిన ఫొటోస్ ఉంటుంటాయి, ఇలాగ చిరిగిపోయిన వాటిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటే ఫొటోస్కి చెదలు పట్టేసి ఉంటాయి,
ఫొటోస్కి చెదలు పట్టేసి ఆ ఫొటోస్ కూడా ఉంచుతారు. అలాంటి ఫొటోస్ ఉంచొద్దండి. సో ఇలా చిరిగిపోయినవి ఇరిగిపోయినవి లా ఆఫ్ అట్రాక్షన్లో నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయి. సో అందుకే మనకి ఇరిగిపోయిన అర్థం చూడకూడదు అంటారు. ఇదన్నీ ఫస్ట్లో మీకు అనిపించవచ్చు, చేదస్తం అనిపించవచ్చు, కానీ ఇట్స్ ఎ రియల్ సైన్స్. సో ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ లాగానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అని వినిపించింది అనుకోండి, ఒక్కసారి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. అంటే ఏ కల దెయ్యము అని చేతులు కాలు వణుకుతాయి, ఫస్ట్ చిన్న షివరింగ్ వస్తుంది అనమాట, గూస్ బంప్స్ వస్తాయి. సో అలాగా మీకు ఒక్కసారి ఊహించుకుంటే అర్ధరాత్రి మీకు ఏడుపు సౌండ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందండి, ఇంకొక్కసారి గుండె గుబుక్కుమంటుంది అనమాట. అందులో మీరు ఒక్కలే ఉన్నప్పుడు వినిపించింది అనుకోండి ఇంకా ఉంటుంది. అంటే ఏడుపు అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. అందుకే కొన్ని సినిమాలు వెంకటేష్ గారు ఏడుస్తే వాళ్ళ సినిమాలో ఆడవారు మనకు అర్థాలు వేర్లో, కొంతమందికి ఎవరు ఒంట్లో బాగోకపోతే ఏడిస్తే, అందుకే డాక్టర్ గారు ఏమంటారు, ఏడుస్తున్నాం వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి అంటారన్నమాట. ఏడుపు అనేది నెగిటివ్ ఎనర్జీ, అండ్ నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్స్ మరింత నెగిటివ్ ఎనర్జీ అండి. సో ఇప్పుడు మీరు మార్నింగ్ లాగానే ఎవరిని ఫస్ట్ ఏడొద్దని చెప్పండి. కొంతమంది తెల్లారులాగానే ఏడుస్తారండి, ఏడుస్తూనే ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే లేవడం కూడా ఏడుపు మొక్కతో లేవకూడదు. దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అనుకుని ఏడుస్తూ లేవకూడదండి, ఎనర్జెటిక్గా లేవాలి. లేచేటప్పుడు 2 రకాలుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చిరుతపులి అంటే చాలా ఎనర్జీగా లెగుస్తుంది, జింక భయపడుతూ నిద్ర లెగుస్తుంది, ఈరోజు నన్ను ఏ పులి వెంటాడేస్తుంది అని. సో మనం కూడా లేచేటప్పుడు డబ్బు ఉందనుకోండి, ఎలా లెగుస్తారు సార్, పులిలాగా లెగుస్తారు. డబ్బు లేదనుకోండి, జింకలాగా భయపడుతూ లేస్తారు. సో మీరు పులిలాగా లేవాలనుకుంటున్నారా, జింకలాగా లేవాలనుకుంటున్నారా? పులిలాగా లేవాలంటే డబ్బు ఉండాలి. సో జింకలాగా లేవాలంటే డబ్బు లేకపోతే ఆటోమేటిక్గా అలాగే లెగుస్తాం. సో మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. సో ఏడుస్తూ లేవద్దు, ఏడుస్తూ ఉన్న వాళ్ళని కూడా చూడకూడదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పాయింట్, ఒకటి ఏడుస్తున్నా అంటే వారిని చూడకూడదు, ఫొటోస్ చిరిగిపోయిన ఫొటోస్ ఉండకూడదు. అండ్ మార్నింగ్ లేవగానే గొడవ అండి. అందుకే చాలా మంది తెల్లవారు స్టార్ట్ చేసే గొడవ అని అంటారండి. సో గొడవలు కూడా ఉండకూడదండి. ఇక్కడ మీరు చూడకూడదు అంటే లైక్ తెల్లవారు లాగానే నేను చెప్తాను, మార్నింగ్ లాగానే న్యూస్ చూడొద్దండి. చాలా మంది ఫస్ట్ లేవగానే ఇంకా న్యూస్ చూస్తుంటారు, అవన్నీ చూడండి, కానీ లేవగానే చూడొద్దు దయచేసి. సో అది కూడా నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. సో ఇప్పుడు చూడకూడదని చెప్పాను, ఇప్పుడు చూడాల్సింది చెప్తాను, చూద్దాం. సో ఏంటి శుభప్రదమైన చూడాలి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ సూర్యుని చూడండి. అది మార్నింగ్ 6 అయినా 7 అయినా ఫస్ట్ లేవగానే ఒక సూర్యుని చూడండి. బికాస్ సూర్యుడు ఆల్వేస్ ఎనర్జీ ఇస్తాడండి మనకి. సో మన కంట్లో సూర్యుడు రేస్ పడాలి కంపల్సరీగా. అండ్ మన కంట్లో ఏం పడుతుంది, మొబైల్ లైట్ పడుతుంది. సో దాని తర్వాత మొదటి చూపు, జనరల్గా ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. జనరల్గా చాలా మందికి చదువుకున్న రోజుల్లో ఫస్ట్ లవ్ గుర్తుంటుంది. అలాగే విధంగా మొదటి చూపు, మన మార్నింగ్ లాగానే మొట్టమొదటి మీరు ఏదైతే చూస్తారో, సో అయితే ఏం చూడాలి అని అందరికీ తెలుసు కానీ చెయ్యం. ఇక్కడ చూడండి, ఏం చూడాలంటే చేతులు చూడాలండి. మార్నింగ్ లాగానే ఫస్ట్ బాగా చేతులు రబ్ చేసుకోవాలి మార్నింగ్ లాగానే. ఎందుకంటే ఈ చేతిలో బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ అన్నీ ఉంటాయండి. ఇలా చేయగానే బ్లడ్ సర్క్యులేషన్ అన్ని భాగాలకి వెళ్తుంది. సో చేతులు మీరు చూసారనుకోండి, అరచేతుల్లో అంటే చాలా ఏం చెప్తారంటే చాలా కొన్ని గ్రంథాలు, మత గ్రంథాలు అన్నీ ఏం చెప్తున్నాయంటే, అందుకే ఈ సినిమాలో రీసెంట్ కుబేర సినిమాలో దేవుడు ఎవరికైనా సాయం చేయాలంటే వాళ్ళ చేతులు దేవుడి చేతులుగా చేసుకుంటాడని చెప్పేసి. సో మీ చేతులు మీరు చూస్తూ లక్కీ హ్యాండ్స్ ఏది పట్టుకున్న బంగారమే అని అనుకోని మీరు స్టార్ట్ చూడాలండి. అలా చూసి గబగబా మళ్ళీ బెడ్ మీద జంప్ చేసేయకూడదు. సో చూస్తూ నా చేతులు చాలా అదృష్టమైన చేతులు, ఈ చేతులు బాగా డబ్బు సంపాదిస్తాయి, ఈ చేతులు ఎప్పుడు డబ్బు ఉంటుంది అని అనుకోండి. అలా అనుకుని స్టార్ట్ చేయండి. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను చెప్పేదంటే బిలియనర్స్ ఏ విధమైన సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటారు అని చెప్తానండి. సో మీ అరచేతులు బాగా చూడండి, లేదా అందులో మీ ఫేవరెట్ ఫోటో, దేవుడి ఫోటో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి అలవాట్లు చేసుకోవాలి. మార్నింగ్ లాగానే ఏం చేయాలి అంటే కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకోవాలి. అదేంటి అని అంటే మెడిటేషన్ చేయాలండి. ఇష్టమైన దేవుడిని ప్రార్థించుకోవాలి. ఫస్ట్ దేవుడికి లాగానే థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలండి. ఎవరమ్మా నన్ను పిలిచారు తెల్లారికి, దేవుడు చూపు మన మీద పడిందా, మిగతా వాళ్ళ చూపు అంతా పోతుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి అంటే దేవుడిని మార్నింగ్ మన కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసినప్పుడు దేవుడికి ఒక మెసేజ్ పంపించాలి. దేవుడా ఈరోజు అంతా మంచి జరిగేలాగా చూడు అని అనుకోవాలి. అంతేగాని మనం అంతా కంగారుగా హడావిడిగా టెన్షన్గా అంతా మనం ఉంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు టెన్షన్ పడితే రేపు మరింత టెన్షన్ అట్రాక్ట్ చేయాల్సి ఉంటుందండి. సో అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ లాగా ఫస్ట్ ఒక మెసేజ్ దేవుడికి వెళ్ళిపోవాలి అంతే కంపల్సరీగా. అండ్ ఇంకొకటి చాలా మందికి ఒక రకమైన మిత్తు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకోగానే ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. మీరు పడుకున్నారు బెడ్ మీద అని టక్కని పిల్లి దూకింది అనుకోండి, టక్కనే ఒక్కసారి మీకు ఎలా టెన్షన్ అనిపిస్తుంది. పొరపాటున తెల్లారి నల్ల పిల్లి దూకింది అనుకోండి మీ మీద, ఇంకా రోజు మీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోద్దండి. ఏంట్రా ఈరోజు నల్ల పిల్లి పడింది అని. సో చాలా మందికి ఏదో జరుగుతుంది అనుకుంటారు, కానీ ఇదంతా
ట్రాష్, ఇదంతా మిత్. నల్లని జంతువులు చూడడం వల్ల నష్టం జరుగుతుంది, ఒత్తిడి, ఇవన్నీ ఉత్తి అబద్ధం అండి. సో పిల్లి నల్లపిల్లని పిల్లే. సో అందువల్ల ఏంటంటే నల్లపిల్లి ఎదురైద్దే, ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు నల్లపిల్లి ఎదురొచ్చింది అనుకోండి, ఈరోజు బాగా డబ్బు వస్తుంది అనుకోండి, అంతే ప్లాసిబో. మీరు ఆ పిల్లికి పాపం తెలీదు, ఆ పిల్లికి కూడా తెలియదు అనమాట మీకు ఏదో నష్టం చేయాలని కూడా పిల్లి ఎప్పుడు అనుకోదు. సో చాలా మంది పిల్లులు కూడా పెంచుకుంటారు ఫారిన్ కంట్రీస్లో. సో మనం ఈ రకమైన ఆలోచన దూరం పెట్టండి, అప్పుడు మీరు కష్టాలకు కూడా దూరంగా ఉంటారు. సింపుల్ బట్ మీనింగ్ఫుల్. అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది మళ్ళీ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మంత్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం? ఎస్, ఈ మంత్ క్లాస్ ఉండే జనరల్గా మీరు గుర్తుపెట్టుకుని, ఈ మంత్ August 24th ఒక ఫ్రీ సెమినార్ ఉంటుంది. దాని తర్వాత మనం ఫస్ట్ టైం మీకోసం మళ్ళీ చెప్తున్నానండి, ఈ మంత్ August 24న ఒక సండే మార్నింగ్ 10 o'clock 1000 మందితో మనం జూమ్ చేయబోతున్నాం. సో ఫ్రీ సెమినార్, ఫ్రీగా ఎవరైనా రావచ్చు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, నా దగ్గరికి వచ్చిన రిజల్ట్ ఎలా వస్తుంది, అసలు అంటే ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను, ద లైఫ్ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉందంటే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి, మీ లైఫ్ మొత్తం మార్చుకోండి, మీ తలరాత మీరే మార్చుకోవచ్చు. మీరు ఈ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కొత్త బ్యాచ్ ఎప్పుడు ఏంటి అనేది నేను సెమినార్లో మీకు ఫ్రీగా చెప్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అసలు ఏమేమి బెనిఫిట్స్ పొందుతాయి, ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి, మెడిటేషన్స్ ఎలా చేయాలి, అండ్ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ డిఫరెన్స్ ఏంటి, లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని కూడా చెప్పబోతున్నానండి. అది గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 24th జరిగేటువంటి క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే, అది కూడా ఫ్రీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే, వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.